ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్. దాదాపు 3 పర్యాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. పరిపాలనలోనూ ఇటు రాజకీయంలోనూ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. దాదాపు 45 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు. చురుకైన పరిపాలనను అందించడంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక పేరు కూడా ఉంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయనకి పేరుంది. ఇంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలన కింద పనిచేస్తున్నటువంటి మంత్రులు, ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు వీళ్ళంతా ముఖ్యమంత్రి మాట వినడం లేదా? వినకుండా తాత్సారం చేస్తున్నారా? ఉదాసీనత ప్రదర్శిస్తున్నారా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. లేకపోతే పదే పదే అనేక మార్లు మంత్రులను, అధికారులను, కలెక్టర్లను, కార్యదర్శులను ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారు? మీరు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మీరు పనితీరు బాగలేదు, సమస్యలను పరిష్కరించడంలో వెనకడుగు వేస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, దీనివల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ఎందుకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. ప్రజలకు సేవలు అందించడంలో తన తప్పేం లేదు, తప్పంతా మంత్రులదే, అధికారులదే, కలెక్టర్లదే, కార్యదర్శులదే అని చెప్పదలుచుకుంటున్నారా? లేకపోతే ప్రజలకు సేవలు అందించడంలో ఇదిగో నేను సరైన మార్గంలో వీళ్ళని పెడుతున్నాను, రాబోయే రోజుల్లో మీకు మరిన్ని సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి, ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి అని చెప్పదలుచుకుంటున్నారా? అకౌంటబిలిటీని మెరుగుపరుచుకోవాలన్న దిశలో ఆయన అడుగులు వేస్తున్నారా? ఇప్పటి వరకు అకౌంటబిలిటీ సరిగా పాటించడం లేదా? ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా మారాయి. ఇటీవల కొంతమంది మంత్రులు, అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మంత్రులు పనితీరు బాగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్యదర్శులు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులు కూడా పనితీరు సరిగా లేదని ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంతో ఈ అంశాలన్నీ మరోసారి తెరపైకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీఆర్ఎస్ అన్న ఒక సిస్టమ్ తీసుకువచ్చింది. పబ్లిక్ రిడ్రెసల్ సిస్టమ్ దాని పేరు. ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కారం కోసం వచ్చినప్పుడు వాటినన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని తక్షణమే సత్వరమే పరిష్కరించాలి అన్నది దాని ముఖ్య ఉద్దేశం, టార్గెట్. మరి ఇది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు అన్నది ముఖ్యమంత్రి ఆగ్రహం. మరి ఈ నేపథ్యంలోనే మంత్రుల మీద, అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక సమాచారం, ఒక చర్చ ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ పీజీఆర్ఎస్ సిస్టంలో దాదాపు లక్షల కొలది సమస్యల కోసం ప్రజల నుంచి వచ్చిన అర్జీలు ఎదురు చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. అయితే మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, అంటే హోంశాఖ, ఇలాంటి కీలకమైనటువంటి శాఖల్లో అత్యధికంగా ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలు పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారానికి నోచుకోవడం లేదు అన్నది కూడా ఒక కీలకమైనటువంటి చర్చ. దాదాపు 1,20,000 పైచిలుకు అర్జీలు పెండింగ్లోనే ఉన్నాయి, పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పురపాలక శాఖలు అయితే తాగునీటి సమస్య కోసం, డ్రైనేజ్ సమస్య కోసం, పారిశుద్ధ్య సమస్య కోసం ప్రజలు అనేక రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టుకుంటున్నారు, సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మరి అవి పరిష్కారం కావడం లేదు, మూలన పడేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే రెవెన్యూ శాఖలో కూడా ఇలాంటి సమస్యలకు పరిష్కారం కానటువంటి అర్జీలు భారీగానే ఉన్నాయన్న చర్చ ఉంది. అంటే భూ రికార్డుల సవరణ కానీ, సర్వే తప్పులు
వచ్చినటువంటి వాటి సవరణకు సంబంధించినటువంటి అంశం కానీ, పాస్బుక్లు జారీ చేసే అంశాల్లో కానీ, మ్యుటేషన్లో కానీ, సరిహద్దుల వివరాలను పరిష్కరించడంలో కానీ, వీటికి సంబంధించినటువంటి వచ్చిన అర్జీలు మెజారిటీ అర్జీలు, అత్యధిక శాతం అర్జీలు పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారానికి నోచుకోవడం లేదు అన్నది కూడా కీలకమైన ప్రశ్నగా ఉంది. అదేవిధంగా హోంశాఖలో కూడా అనేక భారీగానే పెండింగ్లో ఉన్నాయని ఒక చర్చ జరుగుతోంది. భూ వివాదాలకు సంబంధించింది, సివిల్ వివాదాలకు సంబంధించినటువంటి, స్థానిక ఘర్షణలకు సంబంధించినటువంటి కేసులు, అలాగే సివిల్ క్రిమినల్ కేసులు, అలాగే మహిళల భద్రత కోసం వచ్చినటువంటి అర్జీలు, అలాగే గంజాయి బ్యాచ్ నుంచి రక్షణ కోరుతున్నటువంటి అర్జీలు కూడా భారీగానే పెండింగ్లో ఉన్నాయనేది ఒక కీలకమైనటువంటి చర్చ. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించినటువంటి అర్జీలు కూడా భారీగానే పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడే అసలైనటువంటి చర్చ ఉంది అన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశం. అదేంటంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అంటే స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరి ప్రమేయం వీటి వెనకాల ఉంది. అందుకే ఈ సమస్యలు పెండింగ్ కాకుండా, పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయి అన్నది కూడా కీలకమైనటువంటి విమర్శ వినిపిస్తుంది ఇక్కడ. అంటే పోలీస్ శాఖకు సంబంధించి కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి, అంటే భూము వివాదాలు, సివిల్ వివాదాలు కానీ, క్రిమినల్ వివాదాల్లో వీటిల్లో స్థానిక నేతల లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమేయాలు కూడా ఉన్నాయి. వీళ్ళ ప్రమేయం ఉండడం వల్లే ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అందుకని ఇవి ఏళ్ల తరబడి, నెలల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు అన్న కీలకమైనటువంటి చర్చ కూడా ఇక్కడ ఉంది. మరోవైపు ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని, అంటే ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాటి సత్వరం పరిష్కరించాలన్న లక్ష్యంతో తెరపైకి వచ్చినటువంటి ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని ఇంతకుముందు గతంలో సోమవారం మాత్రం అమలు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి శుక్రవారం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శుక్రవారం ప్రతి అసెంబ్లీ స్థాయిలో దీనిని నిర్వహించాలి, ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యని పరిష్కరించాలి అని ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కానీ, స్థానిక నాయకులు కానీ, వీళ్ళందరితో పాటు అధికారులు కూడా కలిసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు అక్కడే స్పాట్లోని పరిష్కరించాలి అన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం, ఆదేశం. మరి ఇది కూడా క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు అన్నది కూడా భారీగానే వినిపిస్తున్నాయి. ఇక్కడే ముఖ్యమంత్రి అధికారుల మీద, మంత్రుల మీద, ప్రజాప్రతినిధుల మీద తీవ్రమైనటువంటి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇదే ప్రధాన కారణం అన్న ఒక కీలకమైన చర్చ కూడా ఉంది. అంటే స్పాట్లో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు అన్నది కీలకమైనటువంటి అంశం. ఇక్కడే అందుకే ఆయన మంత్రులు కానీ, కార్యదర్శులు కానీ, కలెక్టర్లు కానీ, ముఖ్య కార్యదర్శులు కానీ కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చుని సమస్యలు పరిష్కరించాలంటే కుదరదు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని స్పాట్లోనే పరిష్కారం చేయాలి. అప్పుడే అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రభుత్వం మీద ప్రజలకి గౌరవం పెరుగుతుంది, ఒక నమ్మకం కలుగుతుంది, విశ్వాసం వస్తుంది అని ఒక కీలకమైనటువంటి ఆదేశాలు మంత్రులకి, అధికారులకి, కార్యదర్శులకి, వీళ్ళందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు, దిశానిర్దేశం చేశారు. అంటే ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి విధానంలో ముఖ్యమంత్రి ఆశించిన మేరకు ఫలితాలు రాని పక్షంలో ఆయన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేశారు. ఇంకా కుదరదు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోవాలి, అక్కడే వాటిని చేయాలి అన్నది ఆయన కీలకమైనటువంటి ఆదేశం. మరి దీనిని మంత్రులు కానీ, అధికారులు కానీ, కార్యదర్శులు కానీ, ముఖ్య కార్యదర్శులు కానీ ఏ మేరకు ఎలా అమలు చేస్తారు అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ వాళ్ళు అప్పటికీ కూడా కదలకపోతే వాళ్ళపైన ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న, చర్చ. మరోవైపు 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త రకమైనటువంటి సిస్టాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు,
అందరికీ ఒక ర్యాంకింగ్ సిస్టాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎవరైతే ప్రజల సమస్యల మీద శ్రద్ధ చూపించి వాటిని పరిష్కరిస్తారో, ఫైళ్ళని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి పెండింగ్లో లేకుండా చూపిస్తారో వాళ్ళకి ర్యాంకింగ్లో మొదటి స్థానం కల్పించే విధంగా, పనితీరు సరిగా లేని వాళ్ళకి ర్యాంకింగ్లో ఆఖరి స్థానంలో నిలిపే విధంగా ఆయన ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. 2024 నుంచి దీనిని అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి కలెక్టర్ల సమావేశంలో దీనిని పదే పదే వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళలో నిర్లక్ష్యం వీడలేదు, ఉదాసీనత వీడలేదు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ రకమైనటువంటి ర్యాంకింగ్ సిస్టంలో చాలామంది మంత్రులు వెనకబడి ఉన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా ఇలా అనేక మంది మంత్రులు ర్యాంకింగ్లు సాధించలేక వెనకబడి ఉన్నారు. ఫైళ్లను క్లియరెన్స్ చేయడంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళ శాఖల్లో భారీగానే ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి అన్న విమర్శలు అయితే భారీగా వినిపించాయి. ఈ ర్యాంకింగ్ సిస్టంలో వీళ్ళైతే వెనుకబడి ఉన్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు అచ్చెన్నాయుడు అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఈ ర్యాంకింగ్ సిస్టంలో ప్రప్రథమ స్థానంలో నిలిచారు. ఆయనని ముఖ్యమంత్రి గత కలెక్టర్ల సమావేశంలో ఆయన అభినందించారు కూడా. ఈ రకంగా ఆయనని మార్గదర్శకంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పని చేయాలని సూచించారు. మరి అది పట్టించుకున్న దాఖలాలు లేవు అన్న చర్చ కూడా ఇక్కడ కీలకంగా ఉంది. అలాగే కలెక్టర్లకు కూడా వాళ్ళ పనితీరుకు సంబంధించి అంటే ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంలోనూ, ప్రజల నుంచి వస్తున్న సమస్యలను అడ్రస్ చేస్తూ వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల్లోనూ వాళ్ళకు కూడా ఒక ర్యాంకింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా కలెక్టర్లకి మెరుగైనటువంటి స్థానంలో నిలిచారు. వాళ్ళని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్లు వెనకబడి ఉన్నారు అన్న చర్చ కూడా వినిపిస్తోంది. గత కలెక్టర్ల సమావేశంలో ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి. మరి వచ్చే కలెక్టర్ల సమావేశానికి ఏ కలెక్టర్లు మెరుగైన స్థానంలో ఉంటారు, ఏ కలెక్టర్లు వెనకబడి ఉంటారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చ. అలాగే మంత్రులు కూడా వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ఏ మంత్రులు మెరుగైన స్థానంలో ఉంటారు, ఏ మంత్రులు వెనకబడి ఉంటారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చ. అంటే ప్రతి కలెక్టర్ల సమావేశానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్ని, ఆ సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు ఆధారంగా ఈ ర్యాంకింగ్లు ఇస్తూ వస్తున్నారు. ఇది కీలకమైనటువంటి చర్చ. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో జరగబోతుంది అన్న కీలకమైన చర్చ వినిపిస్తోంది. కొత్తగా ఎవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి, ఉన్న వాళ్ళలో ఎవరికి పదవులు ఊడబోతున్నాయి అన్న అంశం కూడా కీలకంగా మారింది. ఈ ర్యాంకింగ్ సిస్టంలో వెనుకబడిన వాళ్ళని పదవుల నుంచి తొలగిస్తారు అన్న చర్చ అయితే కీలకంగా వినిపిస్తుంది. కొంతమంది అంటే హోంమంత్రి అనిత కానీ, పయ్యావుల కేశవ్ లాంటి సీనియర్ నాయకులకైతే వాళ్ళకి మంత్రి స్థానం డోకా ఉండదు, కాకపోతే శాఖాపరమైనటువంటి మార్పులు ఉండొచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది. కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారు అన్న ఉత్కంఠభరితమైన చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి ఒకళ్ళకి, జనసేన నుంచి ఒకళ్ళకి స్థానం కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్లో 5గురికి ఉద్వాసన పలకనున్నారు. ఎవరు ఆ మంత్రులు అన్న కీలకమైన చర్చ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు తరచుగా అధికారుల మీద, మంత్రుల మీద, కార్యదర్శుల మీద అసహనం వ్యక్తం చేయడం అయితే తాజాగా రాజకీయ చర్చగా మారింది. ఇది భవిష్యత్తులో వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రజలకు మరిన్ని సేవలు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళని క్రమశిక్షణ పరంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చగా మారింది.